Hello Moolers, this is Kanna. Welcome back to Cinema. ఈ రోజు టెస్ట్ అనే మూవీ చూడడం జరిగింది విచ్ ఇస్ డైరెక్టెడ్ బై ఎస్ శశికాంత్. దీని రన్ టైం వచ్చేసి 2 hours 26 minutes ఉంది. ఇది మనకి OTT లో నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయింది. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మూవీ కంటెంట్ తో మీ ముందుకి వచ్చేస్తా. ఇంకా లేట్ చేయకుండా మూవీ రివ్యూలోకి వెళ్ళిపోదాం. మూవీ ఎలాగుందంటే నాకైతే ఓకేగా అనిపించింది. ఇది ఎందుకు నాకు ఓకేగా అనిపించింది అంటే నాకు ఇందులో బాగా నచ్చింది సిద్ధార్థ్ గారి చైల్డ్హుడ్ నుంచి పెద్దయ్యే వరకు ఒక చిన్న ఇంట్రో అనేది ఒక సాంగ్ లో చూపించారు. ఆ సాంగ్ బాగుంది అండ్ ఆ ఇంట్రో షార్ట్స్ ఏదైతే పిక్చర్స్ యాడ్ చేసి మనకు విజువలైజ్ గా ప్రజెంట్ చేశారో అదైతే నాకు చాలా బాగా అనిపించింది. అందరి పర్ఫార్మెన్సెస్ పరంగా ఓకేగా అనిపించాయి. అందరివి బాగానే ఉన్నాయి. చాలా రోజుల తర్వాత మనం భద్రా సినిమాలో చూసిన హీరోయిన్ ఈ సినిమాలో కనిపించారు. మేబీ మధ్యలో మూవీస్ చేశారో లేదా అన్నది నాకు ఐడియా లేదు. బట్ ఆవిడ రోల్ అయితే డీసెంట్ గా ఉంది. ఒక సెల్ఫిష్ క్యారెక్టర్ ప్రతి ఒక్కరిది ఇందులో ప్రెజెంట్ చేసింది క్యారెక్టర్ వైజ్ గా అందరిది సెల్ఫిష్ గానే అనిపిస్తుంది. ఎందుకంటే ఆ ఆర్క్ ను కూడా మెయింటైన్ చేశారు. ఒక పాజిటివ్ నుంచి నెగిటివ్ గా వెళ్తుంది, లేదంటే నెగిటివ్ నుంచి పాజిటివ్ గా వెళ్తుంది. ఇంకా మన సిద్ధార్థ్ గారు, మాధవన్ గారు, నయనతార గారు చూసుకున్న మెయిన్ లీడ్ రోల్స్ లో ప్రతి ఒక్కరు యాక్టింగ్ చాలా బాగుంది. మాధవన్ గారి కూడా యాక్టింగ్ నాకు బాగా నచ్చింది. సిద్ధార్థ్ గారు కూడా ఓకే బాగుంది. పర్ఫార్మెన్సెస్ కాకుండా స్టోరీ పరంగా చూసుకుంటే స్టార్టింగ్ ఏదో ఒక థ్రిల్లర్ లాగా ఏదో జరుగుతుంది, దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు పోలీసులు అనే ఇదిలో తీసుకెళ్తారు. కానీ బట్ క్లైమాక్స్ లో ఆ యొక్క వీళ్ళు ఏదైతే స్టార్టింగ్ చూపించిన ఆ యొక్క ఎంథూజియాజం థ్రిల్లింగ్ ఎఫెక్ట్ ఉందో ఇన్వెస్టిగేషన్ లో అది ఎండింగ్ లో ఏమీ ఉండదు అనమాట. అసలు దానికి సంబంధం లేకుండా దాన్ని ఆఫ్ చేస్తారు. స్టార్టింగ్ ఏదైతే ఒక క్యారెక్టర్ బిల్డ్ అండ్ వరల్డ్ బిల్డింగ్ ఉందో అది చూపించడానికే ఫస్ట్ హాఫ్ అంతా తీసుకున్నారు. చాలా ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. స్టార్టింగ్ ఏమవుతుంది అని చెప్పేసి ఫస్ట్ హాఫ్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో సెకండ్ హాఫ్ వెళ్ళేసరికి కొన్ని నెగిటివ్ అవుతాయి, కొన్ని పాజిటివ్ అవుతాయి. బట్ ఓవరాల్ గా అందరూ కూడా సెల్ఫిష్ గానే ఉంటారు. మొత్తం మూవీలో అందరిది ఒక గ్రే షేడ్ ఉంటుంది, ఏది పాజిటివ్ షేడ్ అనిపించదు. ఎండింగ్ వచ్చేసరికి నాకు చాలా డిసప్పాయింట్ అనిపించింది. అంటే ఇంకేదైనా ఎలిమెంట్స్ యాడ్ చేసి ఉంటే చూడడానికి బాగుండు, ఇంకా ఒక ఎండింగ్ డిసప్పాయింట్మెంట్ అనేది ఉండిపోయింది అనమాట మూవీలో. ఓవరాల్ గా చూసుకుంటే ఇప్పుడు మూవీ ప్లాట్ వచ్చేసరికి మాధవన్ గారు అండ్ నయనతార వాళ్ళు ఒక కపుల్ అనమాట. అండ్ ఏదైతే భద్ర హీరోయిన్ ఉన్నారో ఆవిడ సిద్ధార్థ్ ఒక కపుల్. సిద్ధార్థ్ క్రికెట్ ఫ్యాంటసీ చాలా ఇయర్స్ నుంచి ఆడుతూ ఉంటారు, చాలా మెడల్స్ వస్తాయి. లాస్ట్ టెస్ట్ మ్యాచ్ ఏదైతే ఉందో ఆ టెస్ట్ మ్యాచ్ లో ఆయన ఆడాలా వద్దా అని చెప్పేసి కమిటీ ఆలోచిస్తూ ఉన్న టైంలో ఆయనకున్న మైండ్ ని యూజ్ చేసుకొని ఆ గేమ్ లో దిగుతారు అనమాట. సో అక్కడ నుంచి ఆ గేమ్ లో ఆయన ఎలా ఆడారు, పాకిస్తాన్ కి ఇండియాకి మధ్యన ఉన్న మ్యాచ్ ని ఎలా గెలిచారు అన్నది స్టోరీ. దీనికి సప్లాట్ గా ఇంకొక స్టోరీ రన్ అవుతా ఉంటుంది. అదే మాధవన్ గారిది, నయనతార గారిది. వాళ్ళు సిద్ధార్థ లైఫ్ లోకి వచ్చాక వాళ్ళ లైఫ్ ఎలా మారింది అండ్ వాళ్ళు రావడంతో సిద్ధార్థ లైఫ్ ఎట్లా మారింది, ఓవరాల్ గా లాస్ట్ కి మ్యాచ్ విన్ అయిందా లేదా, ఇందులో ఎవరు బెనిఫిట్ అయ్యారు, ఎవరు నాన్ బెనిఫిట్ అయ్యారు, ఆ యొక్క కాన్ఫ్లిక్ట్ ఏంటి, దాని రిజల్యూషన్ ఎలా తీసుకొచ్చారు, ఇదంతా స్టోరీ అనమాట. కాన్ఫ్లిక్ట్ ఫస్ట్ హాఫ్ మన ఇంటర్వెల్ లోనే చూపిస్తారు, దాని రిజల్యూషన్ సెకండ్ హాఫ్ అంతా తీసుకున్నారు. కానీ ఎండింగ్ లో ఇంకా కొంచెం మ్యాటర్ ఉంటే బాగుండు అనిపించింది. ఏదో ఎండ్ చేయాలి కదా అన్నట్టు కట్ చేస్తారు ఎండింగ్. సో ఎండింగ్ కొంచెం ఇంకా బాగా చూపించున్నా, స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్ లో వాడిన ఎలిమెంట్స్ లాస్ట్ వరకు వాడున్నా బాగుండు అనిపించింది. బట్ ఓవరాల్ గా అయితే ఓకే చూడొచ్చు ఒకసారి. ఇది గైస్ టెస్ట్ మూవీ యొక్క ఓవరాల్ రివ్యూ. మీరైతే ఒకసారి చూడండి, వన్ టైం వాచబుల్. ఇది గైస్ ఈ మూవీ రివ్యూ. మీకు గనుక నా రివ్యూ హానెస్ట్ గా అనిపించుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సినిమా కన్నా ఛానల్. దట్స్ ఆల్ గైస్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.